తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అక్కడ ఘాట్ రోడ్ వద్ద గానీ, మెట్ల మార్గంలో గానీ, లేదంటే గుడి ప్రాంగణంలో గానీ, సో ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా సాంగ్స్‌కు సంబంధించిన రీల్స్ చేసి, వీడియోలు తీసి, అవి అప్‌లోడ్ చేయడం, డాన్సులు చేయడం. సో ఇలాంటివి చేయకూడదనే ఒక నిబంధన ఉంది. ఎందుకంటే ఆ గుడి పవిత్రత కాపాడాలి. ఎందుకంటే మనం హిందువులుగా ఉన్నప్పుడు మన గుడిని మనం కాపాడుకోవాలి. అక్కడే గుడికెళ్ళినామంటే మనం మొక్కుకున్నామా, వచ్చినామా, ఏదో నువ్వు హుండీలో వేసినావా, ఏం చేసినావో అది నీ పర్సనల్. అది చేసినావు అన్నట్టు ఉండాలి. అంతేగాని గుడి గురించి ఏదైనా మాట్లాడినా, అక్కడేమన్నా తప్పుగా దొర్లినా, అక్కడేదైనా దాని గురించి టీటీడీ గురించి తప్పుగా మాట్లాడినా సివియర్‌గా యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్‌గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. శివాని నగారం గూడా ఈ మధ్యన హీరోయిన్ యాక్ట్రెస్ ఒక వివాదాస్పద అంటే 15 నిమిషాలు నేను దర్శనం చేసుకున్నా. అక్కడ అంటే అంతసేపు నాకు టైం దొరికిందని అనడంతోటి చాలా వివాదాస్పదమైంది. అది పక్కన పెట్టేస్తే దాని గురించి సెపరేట్‌గా మాట్లాడుకుందాం గానీ, సో ఇక్కడ ఏమైందంటే 'గీతు రాయల్‌ది' చాలా పెద్ద ఇష్యూ అయింది. 'గీతు రాయల్‌ది' పెద్ద ఇష్యూ అవ్వడానికి కారణం ఏందంటే, సో మామూలుగా ఇన్‌ఫ్లుయెన్సర్ కాకపోయినా కొందరు చిన్న చిన్న పిల్లలు గానీ, మామూలు తెలిసి తెలియని వాళ్ళు చేస్తేనే కాంట్రోవర్సీ అవుతుంది. సో వాళ్ళు క్షమాపణ చెప్పాల్సొస్తుంది. సో ఎందుకంటే అది గుడికి సంబంధించిన దాని పవిత్రత కాపాడాలి. సో ఎ ఎందుకంటే మన హిందూ మతందే కాబట్టి మనమే దాన్ని పట్టించుకోకపోతే, సో మిగిలిన వాళ్ళందరూ రీల్స్ చేయడం మొదలుపెడితే, అందరూ అలాంటియి అన్నీ చిల్లర చిల్లర చేస్తే దానికున్న పవిత్రత ఎక్కడ దాన్ని పోకుండా చూడాల్సిన బాధ్యత మనదే కాబట్టి, సో ముఖ్యంగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అస్సలు చేయకూడదు. వీళ్ళకి తెలిసుండాలి. చాలామందికి తెలీదేమో. సో మీరు ఫోటోలు తీసుకున్నా, వీడియోలు తీసుకున్నా, ఏదో దేవునికి అక్కడ ఉన్నట్టు 2, 3 ఫోటోలు తీసుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు చేయకండి. చాలా పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని అంటే మీరు మొక్కుకునేవో లేదంటే ఏదన్నా దేవుళ్ళని చూపించిన ఫోటోలు అది వేరే విషయం గానీ, డాన్స్‌లేస్తూ, రీల్స్ చేస్తూ, డైలాగులు చెప్తూ, పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటది. చర్యలు తీసుకుంటుండ్రు. ఈవెన్ మన మన 'శివజ్యోతి' మన తీన్మార్ అంటున్నా. అదే 'వి6' శివజ్యోతి ఉంది గదా! 'బిగ్ బాస్‌కెళ్ళింది. సో, ఆమెనైతే ఏకంగా ఆధార్ కార్డ్‌ని బ్లాక్ జేసి పడేసిర్రు. ఎందుకంటే రీజన్ ఏందంటే, ఆమె అంటే మాట్లాడుతూ టీటీడీ ప్రసాదాన్ని అవహేళనగా భిక్షాటన అంటే భిక్షం రిచెస్ట్ బెగ్గర్స్ మనం అని జెప్పి ఆళ్ళాళ్ళు మాట్లాడుకున్నదాన్ని వీడియో తీసి పోస్ట్ చేసింది. అది వాళ్ళ మధ్యలో ఉన్నంత వరకు కామెడీగానే ఉంటది. కానీ ఎప్పుడైతే బయటికొచ్చేసిందో రీల్స్ రూపంలో గానీ, యూట్యూబ్ వీడియోల రూపంలో గానీ, సో చూస్తున్న ప్రతి ఒక్కరు దాన్ని కమెంట్ చేసే రైట్ ఉంటది. దాన్ని ఖండించే హక్కు ఉంటది. తర్వాత ఇప్పుడు 'శివజ్యోతి' ఎదుర్కొన్న పరిణామాలే 'గీతు రాయల్' గూడా ఎదుర్కోవాల్సొస్తది. సో కాబట్టి టీటీడీ విషయంలో ముఖ్యంగా మాటలు జారడం, ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు ఎవరైనా గానీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న నేను గూడా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేనేం పెద్ద తోపని గాదు. తోపైనా, తురుమైనా, చిన్నోడైనా, పెద్దోడైనా ఎవడైనా గానీ హీరో అయినా, యాక్టర్ అయినా ఎవడైనా గానీ జాగ్రత్తగుండాలె. టీటీడీ గానీ టీటీడీ అని కాదు ఏ దేవస్థానమైనా మనం దేవస్థానంకి వెళ్ళేదెందుకు? అక్కడ మొక్కుబడి అని ఉంటది. మొక్కు చెల్లించుకోవడము, లేకుంటే మనకేమన్నా కష్టాలుంటే చెప్పుకోవడం, రావడం, మొక్కడం, వచ్చేయడం అంతే. అంతే అక్కడ ఫోటోలు దిగితే దిగు. అవి పోస్ట్‌లు చేయడం, వాటికి సాంగ్స్ యాడ్ చేయడం, అలాంటివి చేయడం, లేకుంటే అక్కడ రీల్స్ చేయడం, ఘాట్ రోడ్ మధ్యన కార్ ఆపి రీల్స్ చేయడం ఎంత ఎంత తప్పది? అంటే తప్పంటే చాలామందికి ఇందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు గానీ, సడన్‌గా ఏదన్నా వేరే వేరే బస్సు అక్కడ ఆపుతారని తెలీదు కదా! ఘాట్ రోడ్ ఉండుడే మొత్తం వంకలుగా ఉంటది. సడన్‌గా వచ్చి ఎవరైనా యాక్సిడెంట్ చేసిర్రనుకో, ఎవరినంటారు ఫస్ట్ మాట ఎవరికి తప్పు తీస్తారు తప్పెవళ్ళు తీస్తారు? టీటీడీ ఏం చేస్తుందంటారు. అక్కడ ఏదన్నా జంతువుకి ఏదన్నా అయినా, జంతువులొచ్చి అటాక్ చేసినా ఎవరినంటారు? ఆ మార్గ మధ్యంలో ఉన్నప్పుడు కార్ ఆపినప్పుడు సడన్‌గా ఏదన్నా జంతువు ఏదన్నా వచ్చి రోడ్ మధ్యలో వచ్చిందనుకో, సో మీరు బయట ఎగురుతా ఉండగా మీకేదైనా హాని జరిగిందనుకో ఎవరిని అంటారు? టీటీడీనే అంటారు. సో రెస్పాన్సిబిలిటీ మాత్రం వాళ్ళు తీసుకోవాలి. అన్నిటికి ప్రతిదానికి. మీరిట్లా చేస్తుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు కొన్ని లక్షల మందికి తెలిసిన మొఖాలు మీరు. చాలామంది చూస్తా ఉంటారు. సో 'గీతూ రాయల్' చేసిందయితే అప్పుడు తప్పే. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది 'ఆనంద్ వ్యూస్' నాకు తెలిసినంత వరకైతే అంటే నేను చూసిన వీడియో అయితే 'ఆనంద్ వ్యూస్' ఒక వీడియో చేసిండు.
సో ఆనంద్ వ్యూస్ అనే ఛానల్ ఉంది. అందులో ఆనంద్ అనే వ్యక్తి వీడియో చేసిండు. అది చాలా రీచ్ లేని 57K వ్యూస్ ఏమో వచ్చినాయి. అండ్ వీళ్ళిద్దరు బిగ్ బాస్ రివ్యూవర్సే. మనోడు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ గీతు రాయల్ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఉంటుంది. అండ్ కింద కామెంట్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తనుజ ఫ్యాన్స్ చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈమె తనుజకు నెగిటివ్గా చేసింది కాబట్టి ఇట్లా జరిగింది, కర్మ హిట్స్ యూ బ్యాక్ అని చెప్పి చాలామంది అంటున్నారు. అట్లా అనడం కూడా తప్పు. ఆమె ఎవరికో సపోర్ట్ చేస్తే తనుజ ఎందుకు ఓడిపోతుంది? మీకు దమ్ము అంటే తనుజని గెలిపించుకొని ఉంటుంది. సో దానికి దీనికి లింక్ చేయడం అన్నీ పిచ్చి పిచ్చి లింక్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరికైనా సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఆ టైంలో నిజంగా సపోర్ట్ ఇచ్చిందో, ఆమెకు నచ్చిందో, ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకున్నారు. దాన్ని దీన్ని లింక్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ముఖ్యంగా ఇదంతా కాదు కానీ ఇప్పుడు బాధపడుతున్న వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొత్త గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం అంటే మరీ అంత పెద్ద తప్పు చేయలేదు కదా, నేను ఎవరికి తెలియదు అనుకున్నది. చేసుకుంది వాళ్ళు వీడియో అప్లోడ్ చేసుకుంది. కానీ ఇంతమందికి ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా చిన్న చిన్న పిల్లలు చేస్తేనే తప్పు అని చెప్పి సో కాంట్రవర్సీ చేస్తారు. ఈ మధ్యన ఆదిరెడ్డి కూడా ఒక వీడియో చేసిండు. ఎవరో అలిపిరి మెట్లు ఉంటాయి కదా, సో దాన్ని 1 minute to 2 minutesలో రన్ చేస్తా, అంటే 5 minutesలో ఎంతో రన్ చేస్తా, నేను ఫాస్ట్గా వెళ్ళొస్తా అని చెప్పి ఏదో గేమ్ లాగా పెట్టి టాస్క్ లెక్క, అంటే మొక్కడానికి కాదు, ఓన్లీ పైకి ఎక్కి దిగుతున్నట. సో అది కూడా ఆదిరెడ్డి వీడియో చేసిండు. సో అంటే మనం ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా ఎవరైనా తప్పు చేస్తే ఏలెత్తి చూపుతున్నప్పుడు, సో ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు తప్పకుండా ఆనంద్ వ్యూస్ లేకుంటే టీవీ ఛానల్స్ ఎవరో ఒకరు దొరకబడతారు, ఇట్లా చేయడం తప్పు అని అడుగుతారు. సో మీకే ఉండాలి అది. ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు మీకే జాగ్రత్తలు తెలియాలి. మీరే ఆలోచించాలి ఎక్కడ ఏ వీడియోలు చేయాలి. ఒక టూరిస్ట్ ప్రదేశాల్లో చేసిన దానికి, దేవస్థానంలో చేసిన దానికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. చాలామంది రీల్స్ చేస్తారు. ఇప్పుడు ఈమెలాగా డ్యాన్సులు ఈ పాటలు కాకుండా చాలామంది పద్ధతిగా, ఇప్పుడు కొందరు లాస్య కానీ కొందరు వీడియోలు చేసినవి నేను చూసిన ఇన్స్టాగ్రామ్లో చాలా పద్ధతిగా ఉంటాయి. ఏంటంటే మెట్లను మొక్కుతున్న వీడియోస్ ఉంటుంది. మెట్లను మొక్కడము లేకుంటే అక్కడ దండం పెట్టడము అలాంటి వీడియోస్ ఉంటాయి. అవి చాలా పద్ధతిగా ఉంటాయి. అది విలువను కాపాడుతాయి టీటీడీకి. అలాంటి వీడియోలు చేసి అలాంటి ప్రతిష్ట పెంచేటివి ఉంటే పర్లేదు కానీ ఇలాంటివి చేస్తే, అంటే ఆ పాట సినిమా పాట అది. సో అండ్ వీళ్ళు చేసిన ప్రదేశాలు కూడా అక్కడక్కడ టెంపుల్ దగ్గర అక్కడ ఎగురుడు, డ్యాన్స్ చేసుడు చాలా చూడడానికి కరెక్ట్గా లేదు. సో కాబట్టి దాని తప్పే కాబట్టి ఆమె క్షమాపణ చెప్పింది. అండ్ వీడియో డిలీట్ చేసింది. అండ్ తనని చూసి ఇంకొకరు ఫాలో కావద్దు, అలా చేయొద్దని చెప్పి కూడా, సో నా వల్ల అంటే నేను ఎలాగో కర్మ అనుభవిస్తా, నా వల్ల ఇంకొకరు తెలియకుండా చేసి మళ్ళీ వాళ్ళు కర్మ అనుభవించొద్దు అని చెప్పి కూడా మాట్లాడింది. అంతా పర్ఫెక్ట్గానే ఉంది. సో అట్లీస్ట్ ఈమె ద్వారా ఆయన ఇంకా చాలామంది తెలుసుకుంటారని, ముఖ్యంగా టీటీడీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎవరైనా కానీ టీటీడీ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నాకు 15 నిమిషాలు దర్శనం జరిగింది, నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి, సో ఏదైనా కానీ అక్కడ వీడియోలు తీసినప్పుడు ఆటోమేటిక్గా మనం మనుషులేం కాబట్టి ఏదో ఒకటి దేవుని ఫలం అనుభవించేదని రాసిపెట్టి ఉంటే ఏదో ఒకటి దేవుడు నీ నోటి నుంచి మాట జారేలా చేస్తాడు. తర్వాత శివజ్యోతి లాగానో గీతురాయల్ లాగానో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర మీరు ఎంజాయ్ చేసుకోవాలి, ఇట్లా వీడియోలు తీసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలంటే చాలా ప్లేస్లు ఉన్నాయి బయట. దేవుల దగ్గర డ్యాన్స్లు వేయడం ఇలాంటివి చేయకండి. ఫోటోలు తీసుకోండి, అండ్ చుట్టుపక్కల ఎక్కడైనా ఫోటోలు తీసుకొని దండం పెట్టుకొని ఈ స్టేటస్లో అప్లోడ్ చేసుకోండి. లేదంటే మొక్కిన ఫోటోలు ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోండి. కానీ డ్యాన్సులు పిచ్చి ప్రదేశాల్లో పిచ్చిగా చేయడం, అంటే వేరే కాడ ప్రదేశాలు ఎట్లా చేస్తాం అట్లా ఇక్కడ దేవాలయాలు కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదనేది ఈ వీడియో చేస్తున్నా. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్కే తెలియదు నా డౌట్ అంతే. మామూలు ప్రజలు ఎవరు కూడా అట్లా చేయరు. జనరల్గా 99.99% జనాలు వెళ్ళిరంటే ఫస్ట్ దేవుని చూడాలి అనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుపోయి, సో ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆ టెన్షన్లో ఉంటారు, ఎక్కడ స్టే చేయాలి ఏం కథ అని అదే టెన్షన్లో ఉంటారు. కానీ సో ఇట్లా
వీళ్ళకి ఆ టైం ఉండదు. వీళ్ళకి టికెట్ గురించి లేట్ అయిందో సంథింగ్ దేని గురించి లేట్ అయిందని ఆ గ్యాప్‌లో రీల్స్ చేసేసిర్రు. మనలాంటోళ్ళు రీల్స్ చేస్తారా? అక్కడ ఏమన్నా ఫుడ్ ఉంటదా తిందామా? లేదంటే ఏమన్నా కొనుక్కుందామా? అనే ఈ ఆలోచనలో ఉంటారు. ఏమన్నా ఐటెమ్స్ ఏమన్నా తీసుకుందామా? లేదంటే ఒక ప్రదేశం చూసేద్దామా? కొత్త ప్లేసు. లేదంటే ఎక్కడ స్టే చేయాలి? ఈ టెన్షన్‌లో ఉంటారు గానీ, డబ్బులున్న వాళ్ళకు ఇట్లనే ఉంటది. డబ్బులున్నోళ్ళ లేకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, ఇలాంటి లేని ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటా ఉంటారు. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీటీడీ విషయంలో. ఇప్పుడు ఈమెకు ఏం చర్యలు తీసుకుంటారో తెలీదు. మేబీ ఆధార్ కార్డ్‌ను చేయడమో, ఆధార్ కార్డ్‌ని ఈమెది కూడా బ్లాక్ చేయడమో, లేకుంటే ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఎక్స్‌టెండ్‌కెళ్ళిపోయి సో, ఈమెను ఆదర్శంగా తీసుకొని ఇంకొకరు కూడా చేయొద్దని చెప్పి ఇంకేదైనా స్ట్రాంగ్‌గా కూడా తీసుకోవచ్చు. దానికి చాలామంది అంటే దీనికి ఇట్లా జరగడానికి చాలామంది కారణం ఉన్నారు. సో, అందరూ నేను నేను చూసిన వ్యక్తి అయితే ఆనంద్. సో, ఆయనకైతే క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి, వీడియో చేసిండు కాబట్టి, మాట్లాడండి అని చెప్పి కోరిండు కాబట్టి, సో, మొత్తానికైతే అది రీచ్ ఎళ్ళింది. టీటీడీ దగ్గరికెళ్ళింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారట. సో, ఆమె అందుకే బాధపడుతుంది. బాధపడకుండా ఉండాలంటే మీరే జాగ్రత్తగా ఉండాలె. అది మీ దగ్గరనే ఉంది. మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళేమి ఆయన వీడియో చేసినంత మాత్రాన అని కాదు. సో, ఈయన కాకపోతే ఇంకెవరైనా ఎవరో ఒకరు చూసి గీతురాయలు ఏంది ఇట్లా వీడియో చేసిందంటే అది మళ్ళీ టీటీడీ దగ్గరికి ఎట్లనో ఒక దగ్గరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తది. వాళ్ళు ఎట్లైనా సివియర్‌గా యాక్షన్ తీసుకుంటారు. శివదత్తుది కూడా ఆ రోజు చేయంగానే వైరల్ కాదు. మెల్లమెల్లగా తెలిసింది. సో, ఇది కూడా గంతే. కాబట్టి టీటీడీ కాదు ఏ దేవస్థానం దగ్గరైనా జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో గానీ, వీడియోల విషయంలో గానీ, రీల్స్ విషయంలో గానీ. సో, ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. సో, దీనిపైన మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.